నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో దిత్వా తుఫాను కొనసాగుతోంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో, దక్షిణంగా చెన్నైకి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 5 కిలోమీటర్ల వేగంతో సైక్లోన్ కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో ఇవాళ దక్షిణ కోస్తాపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాలో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాలు అతి భారీ వర్షాలు పడనున్నట్టు చెప్పారు. ఇది తీరం దాటే అవకాశం లేదని, తీరం వెంబడి కదులుతూ సముద్రంలోనే బలహీనపడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తుఫాన్ ప్రభావంతో రాబోయే 3 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. ఇక సోమవారం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. తీరం వెంబడి గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అలజడిగా మారిన తరుణంలో సోమవారం వరకు మత్స్యకారుల వేటను నిషేధించారు. కృష్ణపట్నం పోర్టుకు 3వ నెంబర్, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 2వ నెంబర్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి.